ఇండియాకి స్వతంత్రం వచ్చిన 40 సంవత్సరాల తర్వాత ముద్రించబడింది రూ. 2 కాయిన్. 1990లో ఇది ఇష్యూ అయ్యి సర్క్యులేషన్లోకి వచ్చింది. యాక్చువల్గా అయితే ఇది ఇష్యూ అయింది 1982లో, కానీ అది కమమరేటివ్ కాయిన్ రూపంలో వచ్చింది. ఈ సర్క్యులేషన్లోకి వచ్చిన కాయిన్ 1990 సంవత్సరంలో కాపర్ మరియు నికెల్తో చేయబడింది. 8 గ్రాముల బరువుతో 28 సైజుతో సర్కిల్ షేప్లో ఉంది. ఆ తర్వాత 92 నుంచి చిన్న సైజు కాయిన్ అనేది సర్క్యులేషన్లోకి వచ్చింది. 92 నుంచి 2004 వరకు ఇది చలామణిలో ఉంది. కాపర్ మరియు నికెల్తో చేయబడింది. 6 గ్రాముల బరువుతో 26 సైజుతో హెక్సోజెనికల్ షేప్లో మనకు కనిపిస్తుంది. 1992 నుంచి 96 వరకు భారతదేశంలో బాంబే, కలకత్తా, హైదరాబాద్ మరియు నోయిడా మింట్లో ముద్రించడం జరిగింది. మీకు కనిపిస్తున్న ఇది మొట్టమొదటిగా ఇష్యూ అయిన కామన్ కాయిన్, చాలా బిగ్ సైజ్ది. ఆ టైంలో వీటి యొక్క సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన దేశంలో ముద్రించబడే కాయిన్లు సరిపోలేదు. కొన్ని లక్షల కాయిన్లు ప్రతిరోజు ముద్రించబడి వస్తున్నప్పటికీ కూడా సరిపోకపోవడంతో ఇతర దేశాల్లో సూయల్ మింటు మరియు సౌత్ ఆఫ్రికా మింటు, లండన్ మింటు మరియు మాస్కో మింట్లో కూడా 97 నుంచి 2000 సంవత్సరాల వరకు కూడా వీటి యొక్క ముద్రణ అనేది ఇతర దేశాల్లో జరిగి మన దేశంలోకి వచ్చింది. దీని యొక్క వాల్యూ కూడా చాలా తక్కువే. బిగ్ సైజ్ కాయిన్ అయితే కనుక 15 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంది. అలాగే మీకు కనిపిస్తున్న ఇది నార్మల్ కాయిన్ అయితే కనుక 5 రూపాయల నుంచి 2000 రూపాయలు విలువ కలిగి ఉంది. ఇందులో కేవలం 1992 నోయిడాలో ముద్రించబడిన కాయిన్ అయితే కనుక 1000 రూపాయల నుంచి 2000 విలువ కలిగి ఉంది. మిగతా కాయిన్లన్నీ కూడా కొన్ని స్క్వేర్లో ఉన్నాయి, కొన్ని నార్మల్లో ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా రేర్ కేటగిరీలో ఉన్నాయి. వీటి యొక్క విలువ 750 రూపాయలు హైయెస్ట్. అంతే తప్ప వీటికి ఎవరు కూడా లక్షలు ఇవ్వరు. ఎందుకంటే కొన్ని లక్షల కాయిన్లు మన దేశంలో ఇతర దేశాల్లో ముద్రించబడి చలామణిలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. చాలామంది వీటిపైన ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజల్లోనికి చెడు సమాచారాన్ని జొప్పించారు. దీనికి అంత వాల్యూ లేదు. ఎవ్వరు కూడా లక్షల రూపాయలు వీటికి ఇవ్వడం జరగదు.